హలో మూవీ లవర్స్, గత కొన్ని రోజులుగా లడ్డు వివాదం అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తమిళ హీరో కార్తీ గారి కొత్త సినిమా సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఆ ఈవెంట్లో ఓ యాంకరు కార్తీ గారికి ఓ మీమ్ చూపించి లడ్డు కావాలా నాయనా అని అడగ్గా, దానికి కార్తీ గారు లడ్డు అనేది ఇప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్ అండి, మనకు వద్దు అని సరదాగా నవ్వుతూ చెప్పాడు. లడ్డు కావాలా నాయనా, ఇంకో లడ్డు కావాలా నాయనా. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. దీన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్లో చూశాను, లడ్డు ఈజ్ సెన్సిటివ్ విషయం అని చెప్పి జోకులు వేస్తున్నారు. డోంట్ ఎవర్ సే దట్, డోంట్ ఎవర్ ట్రై టు డేర్ సే దట్. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ ఎ యాక్టర్. మన సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పుకొచ్చారు. మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డేర్ టు సే దట్, ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ 100 times బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్. చాలామంది ఏమంటున్నారంటే, అంత చిన్నదానికి ఈయన ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు. దీనికి కార్తీ గారు స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు, మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నా మాటల వల్ల ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉంటే నేను క్షమాపణలు చెప్తున్నాను. నేను వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తుణ్ణి. మన సాంప్రదాయాలు కట్టుబాట్లకి నేను ఎప్పుడూ కట్టుబడే ఉంటా, అండ్ అవి నాకు చాలా ఇష్టం కూడా అని ట్వీట్ చేశారు. సో దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య ఇలా సోషల్ మీడియాలో ఇష్యూ అయితే జరుగుతుంది. కొంతమంది కార్తీ గారిదే మిస్టేక్ అంటున్నారు, మరికొంతమంది పవన్ కళ్యాణ్ గారిదే మిస్టేక్ అంటున్నారు. నిజానికి చెప్పాలంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకర్దే ఈ మిస్టేక్ అంతా. ఆ టైంలో ఆ ప్రశ్న అడగకుండా ఉండింటే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేదే కాదు. అది ప్రజెంట్ ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల మధ్య విభేదాన్ని క్రియేట్ చేస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే, ఆ యాంకరు కార్తిక్ గారిని ఆ ప్రశ్న అడిగినప్పుడు సైలెంట్గా ఉండుకోకుండా దాని గురించి సెన్సిటివ్ అని స్పందించారు అని అంటున్నారు. ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ గారిదే మిస్టేక్ అంటున్నారు. ఆ చిన్న టాపిక్ మీద ఆయన ఏదో సరదాగా అంటే ఆ చిన్నదాన్ని పట్టుకొని అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాల్సిన పని లేదని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో రాయండి. నేనైతే ఆ యాంకర్ వల్లే తప్పు జరిగింది అనుకుంటున్నాను. ఏది ఏమైనా మనకు నచ్చిన అభిమాన హీరోలని ఇలాంటి ఇష్యూలలో చూడడం మనకు చాలా బాధాకరం. సో ఇదండి మ్యాటరు. అయితే ఈ టాపిక్ మీద సత్యం సుందరం అనే సినిమాకి కొంత పబ్లిసిటీ అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది ఈ ఇష్యూ తెలుసుకోవడం కోసం ఆ ట్వీట్ చూసినప్పుడు అది సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే జరిగింది అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అలా ఆ సినిమాకి పబ్లిసిటీ వచ్చినట్లు అయిపోయింది. దీని గురించి మీ కామెంట్ ఏందో కింద రాయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.